నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి। ఇవాల్టి కార్యక్రమంలో తక్కువ పెట్టుబడితో షెడ్ నెట్తో నిర్మాణం చేసుకొని పావు ఎకరంలోనే మేలైన ఆకుకూరల దిగుబడిని సాధిస్తున్న రైతు పిట్టల శ్రీశైలం గారిపై స్పెషల్ స్టోరీ। రైతులు ఎప్పుడూ ఒకే మూసధోరణిలో పంటలను సాగు చేస్తూ నష్టపోకుండా కొంతమంది రైతులు తక్కువ పెట్టుబడితో కొత్త విధానాలను పాటిస్తూ మేలైన దిగుబడులను సాధిస్తారు। మరికొంతమంది రైతులు వారు సాగు చేయటమే కాకుండా తోటి రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తుంటారు। సరిగ్గా అదే కోవలో కృష్ణవేణి పిట్టల శ్రీశైలం దంపతులు పావు ఎకరంలో 30 రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు। గట్కేసర్ సమీపంలో ఉన్న ఎన్ఎఫ్సి నగర్లో సాగు చేస్తున్న వీరి అనుభవాల విజయ గాథను తెలుసుకుందాం। పిట్టల న్యాచురల్ ఫామ్ పేరుతోటి ఒక పావు ఎకరంలో షేడ్ నెట్ ఏర్పాటు చేసి 30 రకాల ఆకుకూరల్ని 30 బెడ్లలో ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక్కొక్క ఆకుకూర వచ్చే విధంగా మేము పండిస్తున్నాము। ఈ పంటలు కూడా ఎలాంటి కెమికల్ లేకుండా పురుగు మందులు లేకుండా ప్రకృతి పరంగా దొరికే వనరులతోటి మేము వాటి ఎరువుల్ని తయారు చేసి వాటిపైన పిచికారి చేస్తున్నాం। మరీ ముఖ్యంగా గోకృపామృతము, వేస్ట్ డీకంపోజరు, జీవామృతము, అంతేకాకుండా మజ్జిగ, పుల్లటి మజ్జిగని ప్రధాన అస్త్రంగా వాడుతూ మేము ఈ ఆకుకూరల్ని పండిస్తున్నాం। నిజానికి ఈ పావు ఎకరంలో షేడ్ నెట్ తోటి ఎందుకు ఏర్పాటు చేశామంటే మా ఒక్కరమే కాకుండా మనం హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ అవుట్స్కట్స్లో చాలా ప్రాంతాల్లో పడవబడ్డ ప్లాట్లు ఉంటాయి। రెసిడెన్షియల్ ఇండ్ల నిర్మాణం కోసం ఉపయోగించుకోకుండా ఖాళీగా ఉన్న ప్లాట్లలో ఒక 1210 గజాలని అంటే దరిదాపు 200 గజాల ప్లాట్లు అనుకున్నా కూడా 6 ప్లాట్లను కనుక తీసుకోగలిగితే మనకు 1200 గజాలు వస్తుంది। 150 పొడవు 75 ఫీట్ల అడ్డంతో మనం షేడ్ నెట్ కనుక ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతిరోజు ఎంత లేదనుకున్నా 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు। ఈ 1000 రోజు చొప్పున అనుకున్నా కూడా 30,000 రూపాయలు నికరంగా ఒకరికి మిగులుతాయి। అంటే మనము హైదరాబాద్కు వలసలు పోకుండా ఒక వాచ్మెన్గానో ఇతరత్ర కంపెనీలలో పనిచేయకుండా మనం ఈ 1200 గజాల్లో గనక మనం ఒక కుటుంబం భార్యాభర్తలు కనుక పనిచేస్తే నెలకు 30,000 రూపాయలు ఎటు పోకుండా ఉంటాయి। అందుకోసం అని చెప్పి ఇది మేము ఒక మోడల్ ప్లాట్ లాగా ఏర్పాటు చేసి దీన్ని మనం హైదరాబాదు చుట్టుపక్కల ఉండే రైతులకు కూడా ఒక రీసెర్చ్ సెంటర్ లాగా మేము ఇది ఏర్పాటు చేసాము। ఇక్కడికి ఎంతోమంది రైతులు వచ్చి మేము ఏర్పాటు చేసిన ఈ షేడ్ నెట్ని చూసి వాళ్ళు ఇంకేమేమి దీంట్లో మార్పులు చేయొచ్చు అనేది వాళ్ళు మాకు సూచిస్తున్నారు। ఈ సూచనలు కూడా స్వీకరించి మరింత ఉన్నతంగా మరికొన్ని షేడ్ నెట్లు కనుక ఏర్పాటు చేసి కూడా మేము మంచి ఆకుకూరల్ని ఇవ్వాలని అనుకుంటున్నాం। ఎందుకు ఆకుకూరల్ని ప్రధానంగా ఇవ్వాలనుకుంటున్నామంటే ఇక్కడ మరీ ముఖ్యంగా హైదరాబాదులో కెమికల్ వాటర్ తోటి మూసీ పరివాహక ప్రాంతంలోని మురికి నీళ్ళతోటి తర్వాత డ్రైనేజీ నీళ్ళలో ఆకుకూరలు పెంచి మనకు కుప్పలు తెప్పలుగా మనకు ఈ మార్కెట్లలో వేస్తున్నారు। ఈ మార్కెట్లలో వేసిన ఆకుకూరలు తిని మనం రోగాలు రాకుండా ఉండడం కోసం ఆకుకూరలు తినమని డాక్టర్లు చెప్తుంటే ఈ ఆకుకూరలు మురికి నీళ్ళల్లో కెమికల్ వాటర్లో పెస్టిసైడ్స్ కొట్టిన వాటర్లో మూసీ పరివాహక ప్రాంతంలోని ఆకుకూరలు రావడం వల్ల మనకు ఉన్న రోగాలు పోవడమే కాకుండా కొత్త రోగాలు వచ్చి పడుతున్నాయి। దీనికి పరిష్కారంగా మనం ఏమైనా సూచించవచ్చా అని చెప్పి మేము మా మిత్రులుగా మేము ఒక టీమ్గా ఏర్పడి ఫెర్టిలైజర్స్ లేకుండా కెమికల్ వాటర్ లేకుండా ఓన్లీ సహజసిద్ధంగా మామూలు వాటర్ తోటే మేము తక్కువ వాటర్లో డ్రిప్ ఇరిగేషన్ వేసి బెడ్ ఒక 1 ఫీట్ ఎత్తులో ఒక బెడ్ వేసుకొని ఆ 1 ఫీట్ ఎత్తులో బెడ్ మీద కూడా మనం భూమితో సంబంధం లేకుండా ఓన్లీ మేము తయారు చేసుకున్న ఎరువులతో ఈ ఆకుకూరలు పండిస్తున్నాం। ఈ ఎరువు ఏంది అని అంటే మన ఇంట్లో దొరికే పదార్థాలు మరీ ముఖ్యంగా ఎగ్జాంపుల్ మనము 60% ఒక 60% పెండ, మిగతా 40%లో ఫ్లయాషు అంటే సింగరేణి బొగ్గు నుంచి వచ్చిన బూడిద, తర్వాత కంపెనీలలో ఈ కంపెనీలో వచ్చిన బూడిద, తర్వాత ఊక,
తర్వాత ఈ ఇసుక మన కోకోపీటు ఈ 40%లో ఈ పదార్థాలు కలిపి మొత్తంగా మేము ఎరువుని తయారు చేసుకున్నాం. వీటిలో గోకృపామృతము ఒకసారి, వేస్ట్ డీకంపోజర్ ఒకసారి, పుల్లటి మజ్జిగ ఒకసారి, వేప నూనె ఒకసారి, ఇట్లా కలుపుతూ మేము దీన్ని ఒక ఎన్రిచ్గా చేసుకోవడం వల్ల మా పంటలు కూడా మేము వేస్తున్న ఆకుకూరలన్నీ కూడా నాటు విత్తనాలు. కానీ మీరు మా ఆకుకూరలు కనుక చూసినట్టయితే ఇవి ఏవి కూడా నాటు విత్తనాలు కావు, ఇదేదో హైబ్రిడ్ విత్తనాలు తెచ్చి మీరు చేసిరన్నంత ఏపుగా పెరుగుతున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే మేము భూమి మీద కాకుండా ఈ ఎరువుల్లోనే మేము తయారు చేసుకున్న ఎరువు మీదనే మేము ఈ ఆకుకూర విత్తనాలు వేయడం వల్ల, మేము మల్చింగ్ షీట్ వేసి వేయడం వల్ల కూడా మా ఆకుకూరలు వేపుగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా కలుపు కూడా మేము కలుపు మందు రౌండ్ అప్ లాంటి విషరసాయనాలు వేయడం వల్ల క్యాన్సర్ ఉత్పాదక వస్తుంది. కాబట్టి అవి ఏవి కొట్టకుండా ఉండడానికి మేము ఈ మల్చింగ్ షీట్ వేసుకొని మేము ఈ కలుపుని రాకుండా నివారించుకోగలుగుతున్నాము. మురికి నీళ్ళతో వస్తున్న ఆకుకూరల నుంచి మనం నివారించడం కోసం ఏమన్నా పరిష్కారం కావాలని చెప్పి మేము ఇక్కడ గట్కేసర్లో ఉన్న ఒక మిత్రబృందము చర్చకున్న క్రమంలో మాకు కొన్ని షేడ్ నెట్లలో ఆకుకూరలు కనుక పండిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి తెలిస్తే మేము హైదరాబాద్ శివార్లో ఉన్న షేడ్ నెట్లను అన్ని పరిశీలించినాం. ఏ షేడ్ నెట్లు కనుక చూసినా కూడా 1200 గజాలు కనుక షేడ్ నెట్ని కనుక నిర్మాణం చేయాలనుకుంటే పాలీ హౌజ్ అది దాదాపు 8 లక్షల రూపాయల వరకు వాళ్ళు ఖర్చు అయిందని చెప్పారు. మేము 8 లక్షల రూపాయలు పెట్టి ఈ ఆకుకూరల్ని మేము ప్రయోగం కోసమే చేస్తున్నాం. ఒక మోడల్ హౌస్ లాగా మేము ఉంచాలని చెప్పి ఇది చేస్తున్నాం. కాబట్టి 8 లక్షల రూపాయలు మేము వెచ్చించుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి దీని పరిష్కారంగా మరి ఏమైనా మార్గాలు ఉన్నాయని చెప్పి మేము ఆలోచించి ఈ గ్రీన్ షెడ్ని మేము నిర్మాణం చేయాలనుకున్నాం. ఈ గ్రీన్ షెడ్కి గాను మాకు దాదాపు 60,000 రూపాయలతోటే మేము 1210 గజాలు అంటే పావు ఎకరము గ్రీన్ షెడ్ కనుక ఏర్పాటు చేసుకుంటే మాకు 60,000 రూపాయలు అయినాయి. ప్రకృతి పరంగా రైతులందరూ కూడా భూమి మీదనే విత్తనాలు జల్లి నీళ్లు పెడతారు. అట్లా చేయడం వల్ల పంట తక్కువ వస్తుంది అని చెప్పి మేము రేజ్ బెడ్డ్ కల్చర్ని మేము అడాప్ట్ చేసుకొని ఈ బెడ్లని రేజ్ బెడ్లుగా మనము దాంట్లో ఒక లేరు మనలో మన పంట పొలాల్లో వచ్చిన వ్యర్థాలని ఒక లేరు ఇవ్వడము, ఆ తర్వాత పచ్చి ఆకులు ఒక లేరు, పెండ ఒక లేరు, ఇట్లా లేరుగా వేసుకుంటూ పై లేరులో మాత్రము మా దగ్గర మేము తయారు చేసుకున్న ఈ కోకోపీటు, తర్వాత ఫ్లై యాష్, బూడిద, ఇసుక, ఊక, తర్వాత ఈ పశువుల పేడ ఈ మొత్తం కలిపి ఆ పై లేయర్గా మేము వేసి ఈ పంట పండిస్తున్నాం. ఇక్కడెక్కడ కూడా మట్టితో సంబంధం లేకుండానే మేము ఈ పంట పండిస్తున్నాం. చీడపీడలు కనుక వస్తే మేము హోమియోపతి మెడిసిన్స్ని మేము తీసుకొని చాలా తక్కువ పైసలతో తక్కువ ఖర్చుతోటి అవుతుంది. కాబట్టి చీడపీడ నివారణకు కానీ గ్రోత్ కోసం కానీ మేము మన ఈ హోమియోపతి మెడిసిన్స్ని వినియోగిస్తున్నాం. అవి వాటితో పాటుగా పుల్లటి మజ్జిగ, వేప నూనె కషాయాన్ని వేస్తున్నాం. ఆకుకూరలను తీసుకోవడం ద్వారా మనిషికి కావలసిన మంచి పోషకాలు అందుతాయని డాక్టర్లు సూచిస్తారు. కానీ నగరాల్లో మాత్రం మూసీ డ్రైనేజీ నుండి వచ్చే కలుషిత రసాయనాలతో పండిస్తున్న ఆకుకూరలు ఎక్కువగా లభిస్తాయి. అలాంటి ఆకుకూరల్ని తినడం ద్వారా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకుండా తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితోనే 365 రోజులు ఆరోగ్యకరమైన పంటలను సాగు చేసుకోవచ్చని రైతు శ్రీశైలం చెబుతున్నారు. తాను ప్రత్యేకమైన మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నానని తన అనుభవాన్ని వివరించారు. వినియోగిస్తున్న మట్టి మిశ్రమము ఇందులో ఎక్కడ కూడా ఎర్రమట్టి కానీ నల్ల మట్టి కానీ మేము కలపలే. మేము కలిపిందల్లా ఈ పశువుల పేడ 60%, మిగతా 40%లో మేము ఊక, తర్వాత ఈ వరి పొట్టుకు సంబంధించిన కాల్చిన బూడిద, తర్వాత ఫ్లయాష్ సింగరేణి బొగ్గు నుంచి వచ్చిన ఫ్లయాష్, తర్వాత కోళ్ళ పెంట, ఇసుక, మేకల ఎరువు మిక్సీ చేసి పై లేయర్గా మేము ఈ మిశ్రమాన్ని వేస్తున్నాం. కిందికి మాత్రము ఎండుగడ్డి, ఎండిన మన పంట పొలంలో వచ్చిన ఎండిపోయిన పదార్థాలు, తర్వాత పచ్చిగడ్డి, ఆ తర్వాత పశువుల పేడ, వాటి
తొమ్మిది భాగాలు ఎండుగడ్డి వేస్తే 6 భాగాలు పచ్చిగడ్డి, 3 భాగాలు పశువుల పేడ, ఇట్లా లేయర్ బై వేసుకుంటూ పై లేయర్గా ఇది వేస్తున్నాం. గ్రోత్ కనుక చూసుకుంటే ఇవి మేము వేసే విత్తనాలన్నీ కూడా నాటు విత్తనాలు. ఎవరు వచ్చినా కూడా ఇవి నాటు విత్తనాలు కావు, ఇవి హైబ్రిడ్ విత్తనాలు అనే స్థితిలో ఉన్నది. ఎందుకంటే పాలకూర మా చేయి దాటిపోయింది. తర్వాత పుదీనా ఒక దరిదాపు 2-3 ఏళ్ళంత పుదీనా వచ్చింది. మా పరిసరాల్లో అయితే ఎక్కడ కూడా పుదీనా 3 ఏళ్ళంత మందం పుదీనా వచ్చినది లేదు. అంటే మొత్తంగా ఈ ఎరువు వల్లనే అంత ఎన్రిచ్గా అయ్యింది. మా పంటలు కూడా బాగా ఆకుకూరలు బాగా పెరుగుతుంది. వర్మీ కంపోస్ట్ కానీ ఇంకా వేరే ఇతర కంపోస్టులు వాడకుండా మేము ఈ తయారు చేసుకున్న కంపోస్ట్ని వాడుతున్నాము. దీనికి దరిదాపు 1 కిలోకి పశువుల పేడ, కోళ్ళ ఎరువు, మేక ఎరువు, తర్వాత ఈ ఫ్లయాసు, బూడిద, ఊక, కొబ్బరి పొట్టు వీటన్నిటికీ కలిపి తయారు చేసిన మిశ్రమము 1 కిలోకి 10 రూపాయల చొప్పున మనకు ఖర్చు అవుతుంది. 30 బెడ్లకు గాను ఒక్కొక్క బెడ్కు 200 కిలోల చొప్పున వేసుకున్నా కూడా మనకు 6000 కిలోలు అవుతుంది. 6000 కిలోలకు గాను 10 రూపాయల చొప్పున అయినా కూడా 60,000 రూపాయలు. మనము షేడ్ నెట్ వేసుకోవడానికి 60,000 రూపాయలు, ఈ బెడ్లని ఇన్రిచ్ చేసుకోవడానికి 60,000. 1,20,000 రూపాయలతోటి కనుక మనం షేడ్ నెట్ కనుక ఏర్పాటు చేసుకొని అలా 30 రకాల ఆకుకూరలు కానీ 30 బెడ్లలో ఆకుకూరలు కానీ మనం వేసుకోగలిగితే మనకు నెలకు కనీసంగా 30,000కు తగ్గకుండా ఆదాయం వస్తుంది. అట్లా చూసుకున్నా కూడా ఏ రోజుకి ఆ రోజుగా మనం లెక్కించుకున్నా కూడా ఇద్దరు భార్యాభర్తలు కనుక పనిచేసుకోగలిగితే 1,000 రూపాయలతో నికరంగా లాభాలు వస్తాయి. మార్కెట్లో ఆకుకూరలకు ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని 365 రోజులు సాగు చేయాలంటే రైతుకు పాలీహౌస్ నిర్మాణం తప్పనిసరి అవుతుంది. అలాంటి నిర్మాణాలకు రైతులు లక్షల రూపాయలను వెచ్చించాల్సి ఉంటుంది. రైతుకు అలాంటి భారం లేకుండా కేవలం 1/2 ఎకరంలోనే 60,000తో గ్రీన్ షెడ్ ఏర్పాటు చేసుకున్నారు రైతు శ్రీశైలం. రైసింగ్ బెడ్స్ ఏర్పాటు చేసుకుని మట్టి మిశ్రమంతో ఎలా సాగు చేస్తున్నారో వీరి అనుభవాన్ని తెలుసుకుందాం. మేము ప్రధానంగా పంట పండించడం కోసం ఒకే విధానాన్ని అనుసరించకుండా ఒక్కొక్కరి ఫార్ములాని వినియోగించుకొని మాకు అనుకూలమైన ఫార్ములాని మేము తయారు చేసుకున్నాం. ఎగ్జాంపుల్గా ఒక రేస్ బెడ్ని కనుక తీసుకుంటే ఇది పర్మాకల్చర్ నుంచి తీసుకున్నాం. పర్మాకల్చర్లో తీసుకోవడానికి ఏంటంటే కింద ఎండిన ఆకులు, తర్వాత పచ్చాకులు, తర్వాత పెండ ఇట్లా లేరుగా వేసుకొని పై లేయర్లో మాత్రం మేము తయారు చేసుకున్న పశువుల పేడ, తర్వాత మన పెంట, మన కోడి పెంట, తర్వాత మేకల పెంట, తర్వాత ఇంకా 40%లో మన కోకోపీటు, ఫ్లయాషు, ఊక, బూడిద, ఇసుక వీటిని మొత్తం కలుపుకొని మేము ఈ పై లేయర్లో ఈ బెడ్ని తయారు చేసుకున్నాం. ఈ బెడ్ని తయారు చేసుకొని దీంట్లో మాత్రమే మేము పంటలు పండిస్తున్నాం. ఈ బెడ్ని సాధ్యమైనంత వరకు 1 ఫీట్ మందము మేము ఎత్తు పెంచినాము. 4 ఫీట్ల పొడవు అడ్డంగా ఉంటుంది, ఇటు 75 ఫీట్ల పొడవు ఉంటుంది. ఈ 75 ఫీట్లు ఇంటూ 4 ఫీట్లు మనం గనక వేసుకోగలిగితే దీంట్లో దరిదాపు 1 గుంట భూమి మనము ఈ 1 ఫీట్ హైట్ తోటి బెడ్ వేసుకొని 4 ఫీట్ల బెడ్ని కనుక చేసుకొని ఆ పొడవు 150 ఫీట్లు కనుక వేసుకుంటే ఇది ఒక అరగుంట భూమి మనకు ఏర్పడుతుంది. ఈ అరగుంటలో ఒక పంటను కానీ మేము వివిధ రకాల పంటల్ని పాటుగా వేసుకుంటాము, నెలవారీగా వచ్చేటట్టుగా. మేము ఈ మైక్రోగ్రీన్స్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మైక్రోగ్రీన్స్ కూడా ఈ షేడ్ నెట్లో వేసుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఇప్పుడు ఒక షెడ్ ఇంతకుముందుకు దీంట్లో మెంతి వేసినాం కాబట్టి పంట మార్పిడి చేయాలి కాబట్టి ఈసారి మేము ఈ తోటకూర వేస్తున్నాము. ఈ తోటకూర ఎర్ర తోటకూర వేస్తున్నాం. ఇట్లా వెదజల్లుకుంటే దాంట్లో వచ్చేస్తుంది. పోషక విలువలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ డిమాండ్ ఉంది. పచ్చి ఆకుకూరల కంటే ఈ వీటిలో ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల వీటిని కూడా మేము కల్టివేట్ చేస్తున్నాము. ఇవి 8 రోజులలో వస్తాయి. నిజానికి వీటిని ఏదన్నా నీళ్ళల్లో పెడితే 7 రోజులలో వస్తాయి. మనకు బాగా ప్రాచుర్యంలో పొందిన మైక్రోగ్రీన్స్ మనము ఈ గోధుమ గడ్డిని జ్యూస్ని చేసుకోవడం కోసం వాడతారు. అదే మాదిరిగా మనం పొద్దుటి పూట గ్రీన్ జ్యూసు, ఈవినింగ్ పూట రెడ్ జ్యూస్ అని చెప్పి తయారు చేసుకుంటారు. వాటిలో ఎక్కువగా ఈ మైక్రోగ్రీన్స్ని వాడుతున్నారు. అందులో భాగంగానే మేము తోటకూర, తర్వాత ఆవాలు, మెంతులు, తర్వాత రాడిషు, తర్వాత ఎర్ర తోటకూర, తర్వాత గుమ్మడి గింజలు ఇట్లా ఈ మైక్రోగ్రీన్స్ని మేము వాడుతున్నాము. వీటిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయని చెప్పి డిమాండ్ ఉన్నందువల్లనే మేము ఇటువైపు వాటితో పాటుగా మా ఆకుకూరలతో పాటుగా మైక్రోగ్రీన్స్ కూడా పెంచుతున్నాం. ఈ ఆకుకూరని ఏదైతే ఈ విత్తనాన్ని వెదజల్లుతామో, వెదజల్లిన తర్వాత నీళ్లు పెడతామో అట్లా పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం
మూడు పూటల్లో పైనుంచి మనం ఈ రోజ్ క్యాన్ లాగా వాటర్ని ఇస్తాము. అంతే తప్ప దీంట్లో ప్రత్యేకంగా స్ప్రే ద్వారా నీళ్ళు ఇస్తాము. డైరెక్ట్ కనుక నీళ్ళు పెడితే ఇవి చిన్న సైజులో ఉంటాయి కాబట్టి ఇవి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఈ స్ప్రేయర్ ద్వారా మాత్రమే దీనికి నీళ్ళు ఇస్తాము. దీనికి నీళ్ళని ఇవ్వడంతో పాటుగా మేము పుల్లటి మజ్జిగ ఇస్తాము. అట్లే గోకృపముతాము తర్వాత వేస్ట్ డీకంపోజర్ ఉన్నామో కింది భాగాన ఇస్తాము. ఈ 7 రోజుల మనకు మైక్రో గ్రీన్స్ కనుక పరిశీలించగలిగితే 2 ఆకులు మొలుస్తాయి. 2 ఆకులు కంటే మొలిచింది అని అంటే దానికంటే పెద్దగా వెలిచిందంటే మనకు ఉపయోగంలోకి రాదు, అదే ఆకుకూరగా మారిపోతుంది. ఎగ్జాంపుల్ ఇది 8 రోజులు అయిపోయింది. 8 రోజులు అయిపోయింది కాబట్టి 2 ఆకులు ఎక్కువైంది కాబట్టి ఇది మైక్రో గ్రీన్స్ కిందికి రాదు. 2 ఆకులు కనుక ఉన్నప్పుడు మాత్రమే మైక్రో గ్రీన్గా ఉంటుంది. 2 ఆకులు దాటిపోయిందంటే మేము ఆకుకూరలాగా వాడుకోవచ్చు. అందుకోసం అని చెప్పి మేము దీన్ని ఇంకా పెద్దగా పెరగడానికి ఇంకో చోట ట్రాన్స్ప్లాంట్ చేయడం కోసం అని చెప్పి దీన్ని ఉంచినాం. అదే కనుక మనం ఈ ఆకుకూరని కనుక 7 రోజులు కనుక పెంచి 8వ రోజు మాత్రం ఖచ్చితంగా అది ఏదేమైనా సరే కట్ చేయాల్సిందే. మైక్రో గ్రీన్స్ కనుక మనము 7 రోజులు కనుక పెంచింది మనం వినియోగదానికి అందుబాటులో ఉండడం కోసం కొద్దిగా మనం వేసుకోగలిగితే వాళ్ళు ఎక్కడ ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని మాత్రం మనం వేసుకొని వినియోగదానికి అందుబాటులో ఒక్కొక్క బెడ్ని ఒక్కో మాదిరిగా ఏర్పాటు చేసుకొని మనం ఒక 7 రోజులకు వచ్చే తీరుగా ఒక బెడ్ని కనుక క్రియేట్ చేస్తే 7 రోజులకు వారానికి 7 కనుక అవుతాయి కాబట్టి మనం 7 బెడ్లు కనుక మేము చేసుకున్నాము. 7 బెడ్లతోటి ఒకే బెడ్లో 7 సబ్ డివిజన్ చేసుకొని ఒక్కో రోజు ఒక్కొక్క విత్తనాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఒక రోజుకు ఒక మైక్రో గ్రీన్ వస్తుంది. అట్లా మనకు వారం పూర్తిగా మనకు మైక్రో గ్రీన్స్ ఉండేటట్టుగా మేము ఈ షెడ్లో ఒక బెడ్ని పూర్తిగా మైక్రో గ్రీన్స్కి కేటాయించినాం. ప్రస్తుతం కూరగాయలతో పాటు ఆకుకూరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందులో తమ ప్రాంతంలో స్థానికంగా ఇలా ఆరోగ్యకరమైన ఆకుకూరల పంట సాగును చేయడమే కాకుండా తోటి రైతులకు అవగాహన కల్పించేలా ఇదొక మోడల్ ఫామ్ గా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని సందర్శిస్తున్న రైతులు అంటున్నారు. మరోపక్క స్థానికంగా ఉన్న ప్రజలు కూడా మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మందికి ఈరోజు రైతులకు కానీ మామూలు ప్రజలకు కానీ ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం వలన నిత్యం అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతున్నాయో అంటే పెద్ద ఇప్పుడు లైఫ్ టైం మొత్తం మందులు వేసుకునే వ్యాధులు బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఇంకా ఇతర వ్యాధుల నుంచి వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆర్గానిక్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా నాకు జరిగిన సంఘటనలను మీతోని షేర్ చేసుకోవాలని హెచ్ఎండి ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉన్నాను. నేను బాధపడమే కాకుండా ఎక్కువ సార్లు హాస్పిటల్ కూడా జాయిన్ కావడం జరిగింది. అయితే ఈ పిట్టల ఆర్గానిక్ ఈ ఫామ్కు ఏర్పాటు చేసిన తర్వాత రెగ్యులర్గా ఇక్కడికి రావడం, ఇక్కడ సంబంధించిన అంటే కషాయం అంటాం అంటే తులసి ఆకు కానీ లేకపోతే వేపాకు ఇతర ఆకుకూరలతో చేసిన జ్యూస్ ఇవ్వడం, దీనికి ఒక వ్యాధుల పరంగానే కాక ముఖ్యంగా ఇక్కడ ఇది ఆర్గానిక్ ఫామ్ ఏదైతుందో అంటే గ్రీన్ నెట్ దీని తక్కువ ఖర్చుతోని ఇప్పుడు ఒక ముఖ్యంగా రైతులకు బాగా తక్కువ పనితో ఎక్కువ పంట తీయడం, ఎక్కువ లాభాన్ని దాదాపుగా ఒక 2000 గజాలని ఈరోజు ఒక 40,000 రూపాయలు వచ్చే విధంగా ఒక నెల రోజులలో 40,000 వచ్చే విధంగా ఈరోజు ఈ వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా రైతులు చూసుకొని రైతులు అవగాహన పెంచుకోవాలి. అట్లానే ఎవరైతే అంటే ప్లాట్ ఓనర్స్ కానీ లేకపోతే మంచిగా ఆర్గానిక్ కూరగాయలు అంటే ఎటువంటి కెమికల్స్ లేని కూరగాయలు తినాలనుకున్న వాళ్ళు కూడా ఒక 200 గజాల నుంచి 2000 గజాలు కాదు ఇంకా 3000 గజాలు అంటే ఏదైనా కనీసం ఇప్పుడు కొన్ని గ్రేటెడ్ కమ్యూనిటీ ఏరియాలు కానీ లేకపోతే ఏదైనా ప్లాట్లలో అక్కడ కూడా ఏదైనా సిటీ దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అంటే ఆర్గానిక్ కూరగాయలు మనం తెచ్చుకోలేము అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీరు పెంచుకునే ఇట్లా చేసుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారు. మట్టితోనే ఎరువు తయారు చేయడం వలన కూడా అన్నీ ఇక్కడ కెమికల్స్ లేకుండా ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా ఈరోజు ఒక మట్టితో ఎరువు తయారు చేయడం సేంద్రియ ఎరువుల పద్ధతితోని ఇక్కడ ఈ వ్యవసాయం చేస్తారు. కాబట్టి రైతులకు ముఖ్యంగా అందరు వ్యాపారస్తులకు ఈరోజు ఎన్నో బిజీ ఉంటారు, డబ్బులు ఖర్చు చేసుకొని హాస్పిటల్కి పోతున్నారు. కానీ ఒక మంచి ఆహారం తినాలి, మంచి కూరగాయలు పండించుకోవాలనే అవగాహన చాలామంది తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే మీరు తెలుసుకొని ఈ పంటలు పండించుకొని అందరూ బాగుండాలని నేను హెచ్ఎండి ద్వారా తెలియజేస్తా ఉన్నా.
పిట్టల ఆర్గానిక్స్ సేంద్రియ పంట విధానాన్ని శ్రీశైలం గారు ప్రతి ఒక్కరికి అవగాహన చేస్తున్నారు. తక్కువ జాగాలో ఎక్కువ పంటలు పండించుకునే విధంగా. అసలు నిజానికి ఇప్పుడు ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే ఎంత పంట పండిస్తున్నామా, ఎంత ఎక్కువ పండిస్తున్నామా అనేదే చాలా మటుకు ఉత్పత్తి పెంచుకోవాలి, ఎంత ఎక్కువ పండిస్తే అంత ఎక్కువ లాభాలు వస్తాయి అనే విధంగా పబ్లిక్కి కూరగాయలను అందిస్తున్నారు. కానీ దానివల్ల మనకు ఎన్నో రసాయనాలు వేసి దానివల్ల మనకెంతో అనారోగ్యం పాలవుతున్నారు. దానివల్ల నిజానికి కూరగాయలలో కూడా టేస్ట్ లేకుండా, అంటే మనం ఎంత మంచిగా వండినా కూడా పిల్లలు ఇంట్లో కూడా ఏంది ఇట్లా వండిర్రు అనే విధంగా ఉండేటట్టు. అప్పట్లో కూరగాయలు వండుకుంటే ఎంత నిజంగా స్వచ్ఛమైన నీరుతోటి ఎరువులతోటి పండించేది అప్పట్లో మన పెద్దలు. అదే ప్రకారంగా పండియకుండా ఇప్పుడు మనకు ఎంత ఉత్పత్తి పెరుగుతుందనే విధంగానే ప్రతి ఒక్కరు మూసి నీళ్లకు పంటలు పండిస్తున్నారు. ఆ మూసి నీరు వల్ల కూడా దానివల్ల మనం ఇంకా అనారోగ్యం పాలవుతున్నాము. దాంతో నిజానికి పంట ఎక్కువ పండించేది కాకుండా మనం ఒక ఎరువును ఇంట్లోనే తయారు చేసుకొని వాటితోటి మనము ఇంట్లో ఖాళీ జాగాలు ఉన్న ప్లాట్లు ఉన్నా కూడా దాంట్లో మన ఇంటి మందం వెళ్ళేటట్టు కూరగాయలు పండించుకోవాలనేది అవగాహన చేస్తున్నారు ఇక్కడ పిట్టల ఆర్గానిక్స్ వారు. నిజానికి ఇక్కడ మా ప్రాంతంలో B1 ప్రాంతంలో పెట్టడం మేము సంతోషకరంగా ఉంది. నేనైతే నిజంగా రోజు వచ్చి కూరగాయలు తీసుకెళ్తున్నాను. ఈ ఎరువులతోటి మంచి నీరుతోటి ఎలాంటి రసాయనాలు లేకుండా ఎక్కువ పంటను పండించుకొని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు. నేను ఇక్కడ మన పిట్టల శ్రీశైలం అన్న ఫామ్కి కొద్ది రోజుల నుంచి నేను రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు హెల్త్ పూర్వకంగా కానీ దేని పూర్వకంగా కానీ చాలా చక్కగా బాగా పనిచేస్తుందండి. ఇవి అన్ని ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ రసాలు అవి తాగడం వల్ల మాకు ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది. నేలకొండపల్లి రామచంద్రరావు డాక్టర్ గారు చెప్పిన విధంగా గరక కానీ, కొత్తిమీర, పుదీనా రసం కానీ, మరియు పాలకూర, మెంతం కూర, ఆకుకూరల రసాలతో తాగడం వల్ల ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది. రోజు వారానికి ఒక జ్యూస్ లాగా మేము నెల నుంచి వస్తున్నాము. ఈ జ్యూస్ల వల్ల మాకు ఎన్నో కొన్ని నాకు ముఖం పైన బ్లాక్ డాట్స్ ఉండే చాలా మటుకు వెళ్ళిపోయినాయి. మోషన్స్ బి క్లియర్గా లేకుండే అది క్లియర్ అవుతుంది. చాలా చక్కగా పనిచేస్తుంది. అన్ని ఆర్గానిక్ పంటలతోని శ్రీశైలం అన్న దగ్గరకు వచ్చిన తర్వాత మా ఇంట్లో పిల్లలు ఇట్లా ఏం తినకపోతుంది ఆకుకూరలు. ఇక్కడికి వచ్చి ఇవి తీసుకోవడం వల్ల పిల్లలకి ఇట్లా చాలా చక్కగా తింటున్నారు ఆర్గానిక్ కూరగాయలని. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి కూరగాయలు తీసుకెళ్తున్నాను. నా వల్ల చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. నేను ఎంతోమందికి సజెషన్ ఇస్తున్నాను ఇక్కడికి రమ్మని. చక్కటి కూరగాయలతోని ఆర్గానిక్ రసాయనాలు లేకుండా రసాయనాలతో తీసుకొని ఇబ్బందులు పడే కన్నా ఈ ఆర్గానిక్ కూరగాయలు తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనము కూరగాయలు న్యాచురల్ కూరగాయలు ఇవి అంటే ఆర్గానిక్ శ్రీశైలం అన్న నెట్ కింద పెంచడం వల్ల అవి ఎన్నో విధాలుగా మంచి జరుగుతాయి. బయట మీరు తెలియక రసాయనాలతోని చేసుకున్న కూరగాయలు రసాలు తాగే కన్నా ఇట్లా ఆర్గానిక్ జీవరసాలతో పెంచేటువంటి కూరగాయలు తీసుకొని రసాలు తాగితే ఎన్నో రోగాలు పోతున్నాయి.